క్రిస్మస్ పండుగ అనగానే ఒక పొడవాటి చెట్టును మెరిసే విధంగా అలంకరించి ఇంటి దగ్గర, చర్చిల ముందు, అనేక వ్యాపార కేంద్రాల దగ్గర ఆకర్షణీయంగా ఉంచుతారు. క్రిస్మస్ పండుగ సమయంలో మాత్రమే ఈ చెట్టు ఎందుకు కనబడుతుంది? క్రిస్మస్ వాతావరణంలోకి ఈ చెట్టు, కొవ్వొత్తులు ఎలా ప్రవేశించాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. క్రైస్తవ సమాజంలోకి క్రిస్మస్ చెట్టు వాడే పద్ధతి జర్మన్ ఆచారం నుండి వచ్చింది. జర్మన్ దేశపు వారే మొదటిగా క్రిస్మస్ చెట్టు అలంకరణ ప్రవేశపెట్టారు. 16వ శతాబ్దం నాటి భక్తిభావం కలిగిన క్రైస్తవులు పిరమిడ్ ఆకారంలో చెట్టు తయారు చేసి అది కాంతులు ఇచ్చే విధంగా కనబడడానికి కొవ్వొత్తులతో అలంకరించేవారు. జర్మనీకి చెందిన లూథరన్ వారి నుండి క్రిస్మస్ చెట్టును అలంకరించే పద్ధతి వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. సంఘ సంస్కర్తగా పిలువబడే మార్టిన్ లూథర్ కూడా ఒక జర్మన్ దేశపు పౌరుడు. మార్టిన్ లూథర్ క్రిస్మస్ సమయంలో ఇంటికి నడుస్తూ వెళ్తున్నాడు. మార్గం మధ్యలో చెట్ల మధ్య కనబడుతున్న నక్షత్రాలను అందంగా ప్రకాశించడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ ఆశ్చర్యంలో బెత్లెహేము ప్రాంతంలో జరిగిన చరిత్రను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా బెత్లెహేము ప్రాంతంలో ఆకాశం నక్షత్రాలతో మెరుస్తూ ఉంది. మార్టిన్ లూథర్ ఈ చరిత్ర తన పిల్లలకు జ్ఞాపకం చేయాలి అని తనకు ముఖ్యమైన గదిలో ఒక చెట్టు ఉంచి దానిని కొవ్వొత్తులతో వెలుగుతున్నట్టు అలంకరించాడు. మార్టిన్ లూథర్ క్రిస్మస్ చెట్టు వాడడానికి గల భావం ఏంటనగా, ఒక చెట్టులోని పచ్చదనంలో మార్పు లేనట్టు దేవుని ప్రేమలో కూడా మార్పు ఉండదు. చలికాలంలో మొక్కల పచ్చదనాన్ని దేవుని పట్ల ఉండే విశ్వాసంతో పోల్చాడు. చెట్టుకు, కొవ్వొత్తులకు గల అర్థం యేసుక్రీస్తు లోకానికి వెలుగు అనే విషయం జ్ఞాపకం చేస్తుంది. ఈ విషయాలు తన కుటుంబంతో పంచుకోవడానికి ఈ చెట్టును అలంకరించే విధానం జర్మన్ ప్రజలకు అలవాటైంది. డిసెంబర్ 6వ తేదీని శాంటాక్లాజ్ గా పిలువబడే సెయింట్ నికోలస్ జ్ఞాపకార్థంగా క్రిస్మస్ ఈవ్ సమయంలో బహుమతులు కూడా పంచిపెట్టేవాడు. మార్టిన్ లూథర్ కంటే ముందు ఈ క్రిస్మస్ చెట్టును జర్మన్ దేశంలో వేరే విధంగా అలంకరించేవారు. 1605లో రాయబడిన ఒక జర్మన్ మనుస్క్రిప్ట్ లో ఇలా ఉంది: వారు ఇళ్ల దగ్గర, పార్లర్స్ దగ్గర ఫిర్ చెట్టును ఉంచేవారు. చెట్లకు రంగుల కాగితాలను, ఆపిల్స్ ను, గులాబీలను సేకరించి ఆ చెట్టుకు వేలాడదీశారు. కొంతమంది ఆభరణాలతో ఆ చెట్టును అలంకరించేవారు. స్వీట్స్ ను ఆ చెట్టు దగ్గర ఉంచేవారు. ఇదే మొదటి క్రిస్మస్ చెట్టు అలంకరించబడిన పద్ధతి. ఫిర్ చెట్లను మనం చూసే ఉంటాం. అవి ఈ విధంగా పొడవుగా ఉంటాయి.